దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, చింత లేకుండా బాధలు ఎన్ని ఉన్నా కానీ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారని నేను విశ్వాసంతో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆనందపడాలి ప్రతిదినము. కానీ దేవా, ఈ దినం ఇచ్చినవయ్యా నీకు వందనాలయ్యా, ఈ కృప ఇచ్చినవయ్యా నీకు వందనాలయ్యా. మాకెన్ని బాధలు రోగాలు అన్నీ ఉన్నప్పటికీ నువ్వైతే మమ్మల్ని సజీవులుగా ఉంచినవయ్యా, నీకు వందనాలయ్యా వందనాలయ్యా అని ప్రతినిత్యం మనం చెప్తూ ఉండాలి. సాతానుడు అంటేది ఏమి ఇచ్చాడని, ఏం చేశాడని, ఎందుకు ఆయనకు వందనాలు చెప్తున్నావు అని సాతానుడు మనకి చెప్తూ ఉంటారు. కానీ జీవం గల దేవుడు, మనకి ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఆ దేవునికి ప్రతినిత్యము స్తోత్రం అని మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అలా చేయడము దేవుని యొక్క చిత్తం అన్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన కృప కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, ఆయన మన మధ్యన నివాసం చేస్తున్న దేవుడు. అందుని బట్టి ఆ దేవునికి ఒకసారి మనం అందరం గట్టిగా చెప్దామా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని సజీవులుగా ఉంచినవయ్యా, నీకు వందనాలు. అనేక మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయినారైతే మాకైతే నీవిచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి నీకు వందనాలు. మరొకసారి ఈ టీవీ దగ్గర కూర్చొని నీ వాక్యం వినడానికి ప్రభా అనేక మంది ఆతృతగా కూర్చుని ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఏ వేదనతో, ఏ బాధతో, ఏం మాట్లాడతావని ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు అయ్యా ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడవు, మమ్మల్ని కాపాడే దేవుడవు, కునుకవు నిద్రపోవు. కాబట్టి నిన్ను ప్రతినిత్యం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను కొనియాడుతూ నువ్వు మా పట్ల అద్భుత కార్యాలు జరిగించయ్యా అని విశ్వాసంతో వారు ప్రార్థించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, దినమిచ్చారు, మీకు వందనాలు. ఇగో నాయన ప్రభా, నువ్వు నాతో ఉండండి ప్రభా. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయన బలహీనరాల్ని నీ బలముతో నింపు, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపిన ఆయన ప్రభా, మా అందరితో నువ్వు మాట్లాడి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాగున్నారు కదా? మీరు ఫోన్ కాల్స్ చాలామంది చేస్తూ ఉన్నారు. అమ్మ, మా కొరకు ప్రార్థించండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి. దేవుడు చాలా వరకు మాకు మేలు చేశాడు, ఇంకా మాకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నామమ్మా అని ప్రతిదీ ఆయన సన్నిధిలో మీరు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారని మేము విని మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ దినాన్ని మనం ధ్యానించుకోవాల్సింది చింతింపకుడి. చింత మనకి ప్రతిదీ చింతని ఆయన అంటున్నాడు, మీ ముందట ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతిస్తున్నాడు మన కొరకు, కాబట్టి మన చింత అంతా ఆయన మీద వేయాలి అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి క్షణం చింతపడుతూ ఉంటాం. రేపేం జరుగుతుందో, మరుక్షణం ఏం జరుగుతుందో, నాకు రావాల్సినవి రాకపోతున్నాయే, ఎలాగా, నా పరిస్థితులు ఏంటి, నేను ఈ వృద్ధాప్యంలో ఉన్నానే, నన్ను చూసేవారు నాకెవరు లేరే, నేను ఇంత కష్టపడుతున్నానే, ఎవరి కొరకు కష్టపడుతున్నాను, ఎవరి కొరకు ఈ డబ్బులు సంపాదిస్తున్నాను, అయినా కూడా ప్రేమ లేని తత్వం ఉన్నదే అని ప్రతి క్షణము నాకు వివాహం జరగటం లేదని, నాకు ఉద్యోగం రావటం లేదని, నాకు గర్భఫలం రావటం లేదని, ఇట్లా ప్రతి ఒక్కరు చింత 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 ప్రతిదీ దినాల్లో అయితే మరీ ఎక్కువగా చింతపడుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు, చింతింపకడి అంటున్నాడు, మీ చింత యావత్తు నా పైన వేయండి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి నిమిషము చింత 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 పడిపోతూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు. మన గురించి చింతించే వాళ్ళు ఎవరుంటారండి ఈ లోకంలో? ఎవ్వరుండరు.
మనల్ని ఇంక నాశనం అయిపోవాలనే చూస్తారు, కానీ దేవుడు ఒక్కడే మన గురించి చింతిస్తున్నాడు. అయ్యో ఈ బిడ్డకి ఇంత భారం పెట్టుకొని మోస్తూ ఉన్నది, అయ్యో ఎందుకు చింతపడుతుంది, నేను ఉన్నాను కదా, నేను సహాయం చేయవాడని నేనే అన్నాను కదా, నీతి అన్న దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటానన్నాడు కదా, దినమెల్లా నేను వాళ్ళ కొరకు చేతులు చాపుతున్నాను కదా, వాళ్ళు నన్ను చూడాలని నాతో ఉండాలని నేను ఇష్టపడుతున్నాను కదా, కానీ ఎందుకు చింత, మీకెందుకు చింత ఆయన అంటున్నాడు. వేయండి, నా పైన వేయండి, నీ భారమంతా నా పైన వేయండి, నేను ఆదుకుంటానండి. ఎవరంటారండి ఈ లోకంలో? ఎవ్వరు అనరు. అందరూ అంటారు చేస్తామంటారు, కానీ ఎవ్వరూ చేయరు. కానీ గొప్ప దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన అన్నాడు, మీ చింత నా మీద వేయమంటున్నాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 32వ వచనంలో అన్నాడు, మీరు చింత లేని వారే ఉండవలనని కోరుచున్నాను. మనకు చింత లేకుండా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ మనం చింత పడిపోతూ ఉంటాం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆనందిస్తామా చెప్పండి? ప్రభునందు ఆనందించాలంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రతి నిమిషము దేవానికి స్తోత్రాలయ్యా, ఈ కష్టాలు వచ్చినాయ్యా, ఈ కష్టాల నుంచి తప్పకుండా మాకు విడుదల కలగ చేస్తావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అని పాటలు పాడారా, స్తుతించారా? మీ కష్టాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండి పాటలు పాడారా? నేనైతే పాటలు పాడతాను, 7 పాటలు పాడతాను. నాకు కష్టం కలిగిందనుకోండి, దేవుణ్ణి బాగా స్తుతిస్తాను. నాకు అనారోగ్యం కలిగిందనుకోండి, నేను బాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటాను ప్రతినిత్యం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, నువ్వు నాకు ఇచ్చావు, కానీ తప్పకుండా ఈ కష్టాల నుంచి మాకు తప్పకుండా విడుదల కలుగ చేస్తావయ్యా. మా శ్రమ అంతట్లో నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వుకే వందనాలయ్యా అని స్తుతి చెల్లిస్తుంటాను. అందుకే అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి. మరలా చెప్పమంటున్నాడు ఆయన కష్టాలు లేవా, ఆయనకు బాధలు లేవా? పౌలు భక్తుడికి ఆయనకు కూడా శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అందుకే అన్నట్టు చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 12 వరకు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యంలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. మనం నేర్చుకుంటాం అట్లా. కొంచెం ఆకలి కాగానే, మనకు కొంచెం ఏదైనా కష్టం రాగానే, అబ్బా దేవుడు ఎక్కడున్నాడు, అబ్బా ఏం చేస్తున్నాడు, నాకే ఈ కష్టాలు పెట్టాలా, నన్నే ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నాడు, దేవునికి నేనేం చేశానని నేను ప్రార్థన చేస్తలేదా, ఉపవాసం ఉంటలేదా, కన్నీరు కారుస్తలేదా, నాకే ఎందుకు బాధలు పెట్టాడు, నాకే ఎందుకు బట్టలు లేకుంటున్నాయి, నాకే ఎందుకు సరి అయింది లేకుండా, నా బిడ్డలే పైకి రాకుండా, నా భర్తనే నన్ను బాధ పెడుతున్నాడే, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందే, ఎందుకో ఈ శ్రమలు నాకు కలుగుతున్నాయి అని చింతపడిపోతూ ఉంటాం. పౌలు భక్తుడు అన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడట, నాకు నేనే స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉన్నాను, నేర్చుకుంటున్నాడట. మనం కూడా అంతే, మన జీవితాల్లో సంతృప్తి ఉండాలి ఎప్పటికీ. పై వాళ్ళని చూడదు, మనకన్నా కింద వాళ్ళని చూడాలి. మనం ఎప్పుడు పై వాళ్ళనే చూస్తూ ఉంటాం. అని అన్నాడు, పై వాళ్ళని చూడదు, కింద వాళ్ళని చూసుకోవాలి, సంతృప్తి కలిగి ఉండాలి. చింత ఒక ఆయనంట ఆలయంలోకి వెళ్ళి షూస్ కోసము ప్రార్థన చేస్తున్నాడట దేవుని. కాళ్ళకు షూస్ లేవు ఆయనకు. అంటే ఎప్పుడు చూసినా చెప్పులు వేసుకుని అటు ఇటు వెళ్తుంటే, ఎక్కడికి వెళ్ళినా షూ లేకుండా చెప్పులతోనే వెళ్తున్నాడట. సరే దేవుని అడుగుదామని దేవాలయానికి వెళ్ళాడట. వెళ్ళి మోకాళ్ళు ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. దేవుడా, నాకు షూ ఎందుకు ఇవ్వవు, నేను చెప్పులు వేసుకుని ఎన్నో రోజుల నుంచి వెళ్తున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నాకు షూ కావాలి, నాకు షూ ఈ తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట దేవుని కోపంతో. ఎందుకు ఇవ్వవు, నేను భక్తిగా ఉంటున్నాను కదా, నాకెందుకు ఈ కష్టం, నాకు షూ వేసుకోవడానికి కూడా నాకు లేదా, నువ్వు ఇయ్యవా నాకు అని దేవుని ప్రార్థన చేస్తున్నంట. ఈ లోపల ఇంకొక ఆయన పాపము, ఒక ఆయన కర్ర తీసుకుని వచ్చి ఆయన పక్కన మోకాళ్ళు ఉన్నాడట. మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, నన్ను కనికరించినవయ్యా, నీకు వందనాలయ్యా, ఈ ఇరిగిపోయిన కాళ్ళు కూడా ఇచ్చేవయ్యా, నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడట. ఈయన పక్కకుండి ఇలా చూశాడట. చూస్తే ఆయనకు మోకాళ్ళ దాకానే ఉన్నాయి, కింద కాళ్ళు లేవు, పాదాలు లేవు.
ఆయన చెక్కలు కాళ్ళు పెట్టుకొని ఆయన సంకలో కర్రలు పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆ మోకాళ్ళ మీద, అంటే మోకాళ్ళ వరకే ఉన్నాయి కాబట్టి ఆ కాళ్ళ మీద ఉండి దేవుని ప్రార్థన చేస్తున్నాడట. ఇతను పక్కన ఉన్న ఆయన చూశాడట, అరే కాళ్ళేవే, కాళ్ళు లేకున్నా ఆయన దేవుని ప్రార్థన చేస్తున్నాడే, అయ్యా నేనైతే షూస్ లేవనుకుంటున్నాను, నాకు కాళ్ళు ఉన్నాయి కదా, నాకు కాళ్ళు ఉన్నాయి, పాదం ఉన్నది, కనీసం చెప్పులు వేసుకోవడానికన్నా దేవుడు నాకు కృప ఇచ్చాడు కదా అని చాలా సిగ్గుపడిపోయాడట. దేవా క్షమించయ్యా, నేను ఇంకొకసారి ఇలాంటి కోరికలు కోరనయ్యా, నాకేమి లేకున్నా పర్వాలేదయ్యా, నువ్వు కాళ్ళు ఇచ్చావయ్యా నీకు వందనాలు, నువ్వు చేతులు ఇచ్చావయ్యా నీకు వందనాలు, నాకు కళ్ళు ఇచ్చావయ్యా నీకు వందనాలని స్తుతి చెల్లించాడట. మేము కుక్కట్పల్లి రిహాబిలిటీ సెంటర్కి ప్రేయర్కి వెళ్తుంటే అక్కడ కండ్లు ఉండవు, కుష్ఠరోగులు, ఆ కుష్ఠరోగులకి చేతులు కూడా ఉండవు, కండ్లు ఉండవు, ముక్కు ఉండదు, చేతులు ఉండవు, కానీ కాళ్ళు కూడా ఉండవు, అన్ని పుండ్లే వాళ్లకు. కానీ దేవుని ప్రతి ఆదివారం స్తుతిస్తారు. ఎలా స్తుతిస్తారో తెలుసా మీకు? ఈ ఏళ్ళు ఉండవు, కానీ వీటికి తాళాలు కట్టుకుంటారు, ఇట్లా ఈ చేతికి ఈ చేతి తాళాలు కట్టుకొని ఆ తాళాలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత సంతోషమో మీరు వెళ్ళి చూడండి. కుక్కట్పల్లి దగ్గర ఉన్నది ప్రతి ఆదివారం ఆరాధన ఇట్లా కొడుతూ ఉంటారు. చేతులు ఉండవు కానీ ఈ మొండి ఉంటాయి, ఈ మొండితోనే తపలాలు కొడుతూ ఉంటాడు ఇట్లా ఇట్లా. ఎంత ఆనందపడుతూ ఉంటారో వాళ్ళు. అది చూసి నేను అనుకున్నాను, అయ్యా ప్రభువా నాకు చేతులు ఇచ్చిరయ్యా, ముక్కిచ్చిరయ్యా, పాడటానికి నోరు ఇచ్చిరయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా అని నేను ఎంతో స్తుతి చెల్లిస్తాను. అందుకే అన్నాడు ఆనందించుడి, ఆనందపడాలి. దేవా నువ్వు నాకు ఈ బట్టలు ఇచ్చినవయ్యా నీకు వందనాలు, ఈ ఆహారం ఇచ్చావయ్యా నీకు వందనాలు, నాకు బిడ్డల్ని ఇచ్చినవయ్యా నీకు వందనాలు, వాళ్ళు మంచి మార్గంలో మీరు నడిపిస్తారయ్యా మీకు వందనాలని ఎప్పుడన్నా స్తుతి చెల్లించినవా నా ప్రియ బిడ్డ? ఎప్పుడు చింతపడుతూనే ఉంటావు, అయ్యో నాకు అది లేదు, పక్క ఆమెకు బాగున్నది నాకు లేదు, పక్కింట్లో బాగున్నది, అరే నా ఫ్రెండ్ చాలా బాగున్నాడే, వాడు అంతా తిరుగుతుంటాడు, అయ్యో చాలా సంతోషంగా ఉన్నాడే అని ఎప్పుడు చింతపడిపోతూ ఉంటావు. చింత ఎందుకు బిడ్డ? చింతపడద్దు. ఆయన చింతింపకుడి, మీ భారం నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు పౌలు భక్తుడు. అంటున్నాడు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను, దీన స్థితిలో నెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండా ఇండుటకును, ఆకలిగొని ఇండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాడట. అది నువ్వు నేర్చుకోవాలి. ఇది నాని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అదే చింతపడకు బిడ్డ, నేను నీకు తోడుగున్నాను, ఆనందించండి, ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. ఎందులో ఆనందించాలంటే ప్రభువులు ఆనందించారు. నేను చెప్పాను కదా కుష్ఠరోగులు వాళ్ళు ఎంత ఆనందంగా పాటలు పాడుతూ ఉంటారు, కళ్ళుండవు, పుండ్లు రసగారుతూ ఉంటాయి, అయినా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నువ్వు స్తుతిస్తున్నావా దేవుణ్ణి? ఎప్పుడు చూసినా బాధలంటో, కష్టాలంటో, శ్రమలంటో, నాకే ఈ బాధలు ఎందుకు, నాకే ఈ శ్రమలు ఎందుకు అని నువ్వు చింతపడిపోతూ ఉంటావు. కానీ ఆయన మీద ఎప్పుడన్నా వేసావా? వేయకపోతే ఏం ప్రయోజనం? ఆయన అంటున్నాడు వేయండి అంటున్నాడు, నా మీద చింత వేయండి. అందుకే ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును దేని గూర్చి చింతపడకుడి. దేని గురించి మనం చింతపడకుడి. ఇంకేమంటున్నాడంటే ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సహజనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, సకల జనులకు తెలియదు. అన్యులు చింతపడుతుంటారు, కానీ మనం దేవుని నమ్మిన విశ్వాసం మనం ఎందుకు చింతపడాలి? రేపు ఏం సంభవించినా మనకు తెలియదు. మరుక్షణం ఏమవుతుందో తెలుసా నా ప్రియబిడ్డ? నీకేమైనా? నాకైతే తెలియదు మరుక్షణం ఏమవుతుంది. నిన్న జరిగింది చెప్తాను, రేపు జరిగింది చెప్తాను, కానీ మరుక్షణం ఏమవుతుందో కూడా నేను చెప్పలేను. కానీ ఆయన అన్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు, మరలా చెప్పదును ఆనందించండి. ఆనందించాలి ప్రభులు. అందుకే అన్నాడు దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియజేయుడి. దేవునికి తెలియజేయాలి మన విన్నపాలు. చింతింపకుడి అంటున్నాడు. ప్రతి విషయంలో చింతింపకుడి, ప్రతి విషయంలో మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. విజ్ఞాపనల చేతన, ప్రార్థన చేతను కృతజ్ఞతాపూర్వకంగా. మనకు తెలుసు పౌలు శీలలు మనకు తెలుసు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను.
అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారు తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులైండి రోమీలమైన మనం అంగీకరించుటకైనా చేయుటకైనా కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడట ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించారు. ఏం తప్పు చేశారు? పుతోను దెయ్యాన్ని అంటున్నాడు. ఏమంటుందంటే 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనని దయ్యం పట్టినదే సోది చెప్పుడు చేత తమ యజమానులకు బహు లాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నాను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవీమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు అలా చేసినందుకు లాభం పోయిందని, పుతోను దయ్యం నుంచి లాభం పోయిందని, మరి డబ్బులు సంపాదిస్తున్నది కాబట్టి అవన్నీ పోగొట్టుకున్నదని వాళ్ళందరూ ఏం చేశారంటే బాగా తీసుకొని పోయి అలా చెప్పి దెబ్బలు కొట్టి మరి చెరసాల్లో పడేశారు, బండ పెట్టారు. అక్కడ అన్నాడు, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడట ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండదు. ఖైదీలు వినుచుండ్రు. ఏం చేస్తున్నారండి? సంతోషంగా పాటలు పాడుతున్నారు. దెబ్బలు బట్టలు తీసేశారు. భయంకరమైన రక్తాలు కారిపోతున్నాయి. మనమైతే ఏమనుకుంటాం? అబ్బో ఎంత కష్టం వచ్చింది, దేవుడిని నమ్ముకుంటే ఈ కష్టాలా? ఆడ దెయ్యాన్ని పోగొట్టాడు అంతేకాని ఆ పుతోను దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఇంత శ్రమలా? అయ్యో నేను ఇంత దేవుని కొరకు నేను ఇంత చేస్తుంటే నాకు ఇన్ని శ్రమలా అని భయపడిపోతుంటాం, బాధపడిపోతుంటాం. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడుగుతుంటాం మనం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రాత్రి అతడు ఆజ్ఞని పొంది లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండది. ఖైదీలు వినుచుండది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనును. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా! అది మాకు చింత లేదనుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని కొనియాడుతూ ఉన్నారు. దేవా, ఇవి కలిగినా కూడా నీకు వందనాలయ్యా, నువ్వైతే మమ్మల్ని చూస్తున్నా దేవుడు. ఓ ఎంత అద్భుత కార్యం జరిగిందో చూసారా. చెరసాల ఏమైపోయిందో తెలుసు కదా మనకి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా! హల్లెలూయా! కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు స్తుతించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుని పైన ఆధారపడి, దేవుని పైన మనము మనుషుల పైన నాకు ఎందుకు ఇలా చేశారంటే చింతపడకుండా, దేవా నువ్వు చూస్తున్న దేవుడివయ్యా, నువ్వు కార్యాలు జరిగిస్తున్న దేవుడివయ్యా, స్తుతి 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 అని స్తుతి చెల్లించారు. అందుకే ఆనందపడాలి, దేవునిలో ఆనందపడాలి. పౌలు శీలలు ఆనందపడ్డారు. దేవుడు ఎంత అద్భుత కార్యం జరిగించాడు. మనకు తెలుసు, జైలు అధికారి మారిపోయినాడు. 29వ వచనంలో 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు, అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాలిపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను? అది అన్య జనులకు మీ సహనమును తెలియబడనీయుడు అన్నాడు. అన్నాడు ఆయనను. కానీ వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ పాటలు పాడుతుంటుంటే ఆయన వచ్చి అంటున్నాడు, వారిని లోపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవాలను? అందుకు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగాడు. గాయాలు లెక్క చేశారా? ఏం లెక్క చేయలేదు. దెబ్బలు కొట్టినా లెక్క చేయలేదు. ఎందుకంటే మా దేవుడు గొప్పవాడు,
మాకు చింత లేదు, మాకు బాధ లేదు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు, మా దేవుడు మా గొప్ప సమర్థుడు అని ఆనందపడ్డారు, సంతోషపడ్డారు, దేవుని ఆనంద గానాలు చేస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నాడంటే వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. హల్లెలూయా, ఆనందించాడు. జైలు అధికారి ఆనందించాడు. ఎందుకు ఆనందించాడు? వాళ్ళ సహనంతో దేవుణ్ణి స్తుతించారు, సహనంతో పాటలు పాడారు. దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా అన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచబట్టినాడు. నువ్వు ఉంచుతున్నావన్నా ప్రియబిడ్డా? ఆనందపడుతున్నామా, దుఃఖపడుతున్నామా? ప్రతి నిమిషం చింతనే. అయ్యో నాకు అది కాలేదని చింతపడతాం, ఇది రాలేదని చింతపడతాం, ఇంకా డబ్బులు రావట్లేదని చింతపడతాం, ఇంకా నాకు వివాహం కావట్లేదని చింతపడతాం, ఉద్యోగం రావట్లేదని చింతపడతాము, అయ్యో నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని చింతపడతాం. వాళ్ళకి నీకు సైకిల్ ఉన్నది అనుకో, అబ్బా వాడు నడుస్తుంటే వాడు కార్లు వెళ్తుండే, ఆ కారు కాలేదు నాకని చింతపడుతుంటాం. ప్రతి దానికి చింతపడుతున్నాం. ఆయన అన్నాడు, చింతపడుకుడి, దేని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. మనకి ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ రోగం ఉందో, ఏ అవమానం ఉందో, ఏ కీడుందో, ఏ ప్రమోషన్ రాకుండా తొందర అవుతున్నదో అవన్నీ దేవునికి తెలియచేయమంటున్నాడు. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ప్రార్థన చేయరు. మమ్మల్ని ప్రార్థన చేయమంటారు. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తారు, అమ్మ మా కొరకు ప్రార్థించండి అమ్మా, మాకు అనారోగ్యంగా ఉందమ్మా, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి అంటే, అమ్మ మీరు ఉపవాసం ఉండండి అమ్మా, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అమ్మా అన్నది. అప్పుడు నేను అన్నాను, అమ్మ నీకు ఆకలి అవుతుంది, నువ్వు తినాలి, నాకు ఆకలి అయితే లేదు కదా, నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను, నీ కొరకు కూడా కన్నీటి ప్రార్థన చేస్తాను. కానీ నీ విశ్వాసంతో దేవుని పైన ఆయన అంటున్నాడు, ఆయన ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు ఆయనకు తెలియచేయండి అంటున్నాడు. తెలియచేయమ్మా అని నేను చెప్పాను. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డలారా, మన విన్నపాలు ఆయనకు తెలియచేయాలి. మన కష్టం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. మనం ఏ తలస్తున్నామో ఆయనకు విజ్ఞాపన చేశాం కాబట్టి నువ్వు ఏ కోరికతో ఆయన సన్నిధిలో మంచి కోరికల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీ విన్నపాలు దేవుడు వింటాడు. అంతేకాని ఏ దాని కొరకో, ఏ ఆశ కొరకో, మీ వస్త్రాల కొరకు, మీ తిండి కొరకు, మీ బట్టల కొరకు, వీటి కొరకు ఆయన చింతించొద్దు అంటున్నాడు. మీ చింత యావత్తు నా పైన వేయండి. మనం దేవుని పైన మనం వేసినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అందుకే అన్నాడు, పేతురు కూడా అంతే. నీళ్ళ మీద ప్రభు వస్తున్నప్పుడు పేతురు నీళ్ళ మీద ఆయన నడిచి ఇట్లా వస్తున్నాడు. పేతురు కూడా అనుకున్నాడు, అరే నీళ్ళ మీద ఆయన నడిచొస్తున్నాడు కదా, నేను కూడా నడిచొస్తాను అన్నాడు. అందుకే పేతురుని అంటున్నాడు, మత్తయి సువార్త 14:22-33 వరకు మనం చదివితే, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసుని వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతన్ని చెప్పాను. చూసారా, మనమంటే అల్ప విశ్వాసులం, చింతపడిపోతూ ఉంటాం. ఆ నీళ్ళ మీద ప్రభు నడుస్తుంటే, అరే నేను కూడా నడుస్తున్నానని ప్రభువుని చూచుకుంటే నడిచినప్పుడు పేతురు చక్కగా నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే అటు ఇటు చూసాడో గాలిని చూసి భయపడిపోయాడు, ఇంకా మునిగిపోసాగాడు. అందుకే అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ప్రతి నిత్యం సందేహపడుతుంటాం, అవుతుందో కాదో, ఇది ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు ఇలాగైంది, ఇది ఎందుకు మన జీవితాలు ఇలాగ అవుతున్నది అని మనం ఎప్పుడు సందేహపడిపోతుంటాం. ఆయన అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పండి. వాడు దోణి ఎక్కినప్పుడు గాలి అణియను, అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నమ్మారు. నమ్మాలి. మనం నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అపనమ్మకం ఉండకుండా, చింతపడకుండా ప్రతిదీ ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియచేయమంటున్నాడు.
అందుకే అన్నాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, వర్షము లేని సంవత్సరమున చింతనందది కాపు మానదు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో, ఆయనను ఆశ్రయిస్తామో, అందుకని వర్షం లేని సంవత్సరమున చింతనందదు. కష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా చింతపడడు, భయపడడు. ఎందుకంటే నేను ఆయనను ఆశ్రయించాను, నేను ఆయనను నమ్ముకున్నాను. నేను ఎందుకు చింతపడాలి, నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు కష్టపడాలి, ఆయన చూస్తాను అంటున్నాడు. అందుకే అన్నాడు, వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె నుండును, అది కాలువల ఓరని దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతన ఉండదు, కాపు మానదు. హల్లెలూయా, హల్లెలూయా. మన విన్నపాలని, ఎందుకంటే మనము యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, చింతపడకుండా ఆనందిస్తూ సంతోషిస్తూ, ప్రభా నువ్వు చేసిన మేలు కొరకే వందనాలయ్యా, కష్టం వచ్చినా పర్వాలేదయ్యా, ఈ కష్టంలో నుండి నాకు విడుదల కలుగ చేస్తావయ్యా, ఇగో నా భారం అంతా, నా చింత అంతా నీ పైన నేను వేసేస్తున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు, దేవుడు నీకు దుర్గంగా ఉంటాడు, ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, దేని కొరకు మనం చింతపడుతున్నాం? ఈ లోకం కొరకు చింతపడకండి, పరలోకము దేవుని రాజ్యాన్ని కొరకు, దేవుని వారసులుగా, దేవునితో నువ్వు ఉండేవారుగా చింతపడు. అయ్యా నేను నీ కొరకు నేను ప్రార్థిస్తలేదయ్యా, నా జీవితాన్ని మార్చుకోవట్లేదయ్యా, నా కష్టాలు బాధలు వచ్చినప్పుడు కూడా నేను మార్పు చెందుతలేనయ్యా, ఇవన్నీ నీ పైన వేస్తున్నానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ కుటుంబాలకు కావలి ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, అద్భుతాలు జరిగించే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ప్రభా మేము చింతపడుతున్నామయ్యా, ప్రతి నిమిషంలో చింత, మీ చింత యావత్తు నా పైన వేయమన్నావయ్యా. ప్రభా ఆనందించడి, మరలా చెప్పదును ఆనందించడి అన్నావు, దేని విషయము చింతింపకుడి అన్నావు. అవును ప్రభా, మేము చింతపడుతూ ఉన్నాం, కానీ మా చింత యావత్తు నీ పైన వేస్తున్నాం, మా కష్టాలన్నీ నీ పైన వేస్తున్నాం, భారమంతా నీ పైన వేస్తున్నాం అయ్యా. మోసే దేవుడు, మమ్మల్ని కాపాడేవాడు, కొనుకవు నిద్రపోవు కనుక ఇగో ఈ బిడ్డలు ఏ వేదనతో ఏ టీవీ దగ్గర కూర్చున్నారు నాయన, ఆ వేదనను తీర్చి ప్రభా, వారి కష్టాలన్నింటినీ కడతీర్చి మీరు మహిమ పొందుకొనమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభో, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభో, ప్రతి క్షణం కనుపాపలా, ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభో, నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచ నాపై ఉండు నా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీదే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచ నాపై ఉండు నా ఈ క్షణమునకై. కచ్చి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోకయా నీకున్న నీ కృపా, కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోకయా నీకున్న నీ కృపా, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభో, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభో.